హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా విహాన్వాల్. ఈరోజు నేను ఒక రైస్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది హెల్తీ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేశారంటే మీరు ప్రతిసారి ఇలాగే ట్రై చేస్తారనమాట. నాకైతే చాలా ఇష్టం ఈ రైస్ రెసిపీ అయితే. సో నేను ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాను ఇదైతే. కనీసం మంత్లీ వన్స్ అయినా ఖచ్చితంగా చేసుకుంటామన్నమాట ఈ రెసిపీని. ఒక్కసారి మీరు కూడా ట్రై చేశారంటే ప్రతిసారి చేస్తారనమాట. అంత బాగుంటుంది ఈ రైస్ రెసిపీ. అండ్ లంచ్ బాక్స్‌లోకి, డిన్నర్‌లోకి అండ్ మీరు ఎప్పుడంటే అప్పుడు కూడా చేసుకోవచ్చనమాట. లంచ్ బాక్స్‌లోకి అయితే ఈజీగా, క్విక్‌గా చేసేసుకోవచ్చు. కర్రీ చేసే పని ఉండదనమాట. రైస్ అండ్ కర్రీ 2 ఒకేసారి చేసినట్టుగా అయిపోతుందనమాట ఈ రెసిపీ చేస్తే. సో మార్నింగే ఏం చేయాలి అని అనుకోకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ దీన్ని మనమైతే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో అయితే చేసుకోవచ్చు. వెంటనే సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చనమాట. దీనికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదన్నమాట. మనం బయటికెళ్ళి కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మనకి మార్కెట్‌లో దొరికే కూరగాయలు తీసుకొచ్చుకొని చేసుకుంటే సరిపోతుంది. సో ఇదైతే వచ్చేసి టమాటా మెంతి కూర పలావ్ అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను అనమాట రైస్ వండుకోవడానికి. సో నేనైతే గిన్నె పెట్టేసుకొని ఒక 3 కప్స్ రైస్ అయితే వాడుతున్నాను అనమాట ఇందులో. సో ఆ 3 కప్స్ రైస్‌కి నేను ఒక 2½ స్పూన్స్ అందులో కొద్దిగా నెయ్యి అండ్ కొద్దిగా ఆయిల్ అనమాట. హాఫ్ పోసుకున్నాను అనమాట. సో ఆ తర్వాత దాంట్లో హోల్ గరం మసాలా ఉంటుంది కదా, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీర అండ్ ఆకు, జాపత్రి ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాచి ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. టేస్ట్‌కి సరిపడా. ఎక్కువగా వేసుకుంటే ఘాటు ఎక్కువైపోతుంది. సో అందుకని నేను మీడియంగా వేసుకుంటున్నాను. అవి రెండలా. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. ఆ తర్వాత నేను ఒక 2, 3 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట కొంచెం పొడవుగా. అలాగే ఒక ఆనియన్ కూడా వేసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్. ఇందులో జీడిపప్పు అనేది ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. నాకైతే చాలా బాగా ఇష్టం. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు జీడిపప్పు. సో అందుకని వేసుకుంటున్నాను. ఆ తర్వాత అవి వేగిపోయాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా మనం కడిగి పెట్టుకున్న ఒక మెంతికూర, 2 మెంతికూర కట్టలు అయితే నేను తీసుకున్నాను అనమాట దీనికోసం. సో అవి నేనైతే ముందుగానే కట్ చేసి వాటిని వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సన్నగా తరుక్కొని పెట్టేసుకున్నాను. సో ఆ తర్వాత ఆ కడిగి కూడా నేను ఒక స్ట్రైనర్లో అయితే వేసుకున్నాను అనమాట. సో ఇంకా మెంతి కూరనైతే నేను మొత్తం కూడా ఇందులో వేసేసుకున్నాను. ఎందుకంటే మనకి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకుంటే కనుక చేదు అనేది పోతుంది. అలాగే పచ్చివాసన కూడా పోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేదు అనేది రాదనమాట. సో ఇంకా మనకి ఆ తర్వాత క్యారెట్ ఉంటే క్యారెట్ ముక్కలు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు అనమాట. అలాగే టమాటా మాత్రం కంపల్సరీ అనమాట. మస్ట్ అండ్ షుడ్ ఇందులో టమాటా ఖచ్చితంగా వేసుకోవాలి మనం. టమాటా మెంతికూర పలావ్ కాబట్టి. సో నేనైతే ఒక 1½ ఆర్ 2 టమాటాస్ అయితే నేను కట్ చేసి వేసుకున్నాను అనమాట. అలాగే ఒక 1 క్యారెట్, 2 క్యారెట్స్ అయితే వేసుకోవచ్చు ఇందులో. ఇంకా మీకు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు క్యారెట్ అయితే. ఇంకా ఆ తర్వాత వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనం ఉప్పు, కారం కూడా వేసుకోవాలన్నమాట. సో ఈ టమాటాలలో మాత్రం నేను మగ్గించుకునేటప్పుడు ఒక 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే ఒక 1½ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను అనమాట. మీరు స్పైసీ తక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం తక్కువగానే వేసుకోండి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎందుకంటే మనం ముందుగానే పచ్చిమిర్చి అండ్ హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాం కాబట్టి. సో ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అయితే ఇలా మగ్గించుకోవాలి. ఎందుకంటే 2-3 మినిట్స్‌కి కంటే ఎక్కువగా ఉంచుకున్నామంటే అడుగంటిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. సో ఇలా మగ్గించుకున్న తర్వాత మనకి అన్నీ కూడా కుక్ అయిపోతూ ఉంటాయి. ఇలా టమాటా అయితే ఇలా మెత్తగా అయిపోతూ ఉంటుంది. సో ఆ టైంలో మనం మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నా దగ్గర పచ్చి బఠానీ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా వేసేసుకున్నాను అనమాట ఒక గుప్పెడన్ని. ఆ తర్వాత మనం ఈ టైంలోనే ధనియాల పొడి అండ్ అలాగే గరం మసాలా ఉంటుంది కదా, సో అవి కూడా వేసుకోనమాట. గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి. అండ్ అలాగే మనకి ధనియాల పొడి అయితే ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఎందుకంటే గరం మసాలా కొంచెం తక్కువగా వేసుకుంటే బెటర్ అనమాట. హోల్ గరం మసాలా వేసుకున్నాం కాబట్టి. ఎందుకంటే ఘాటు ఎక్కువగా వస్తుంది కాబట్టి మళ్ళీ మనకి స్పైసీ ఎక్కువైపోతే తినలేం కాబట్టి. సో ఇంకా నాకైతే ఇలా సరిపోతుంది అనమాట స్పైసీ. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట మసాలా. సో ఇంకా ఇవన్నీ మళ్ళీ మనం ఇదంతా కూడా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం రైస్ అయితే నేను కడిగి పెట్టుకున్నాను అనమాట. ఒక 3 కప్స్ వరకు రైస్ కడిగి పెట్టుకున్న రైస్ని అయితే నేను 3 కప్స్ కంటే కొంచెం తక్కువ, థర్డ్ కప్లో అయితే కొంచెం తక్కువగా వేసుకున్నాను అనమాట. సో 2½ పైన వేసుకున్నాను అనమాట రైస్ అయితే. ఇంకా నేనైతే ఆ రైస్ని ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నేను నానబెట్టుకున్నాను. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ వాడుతున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే బగారా రైస్, అదేనండి మన బాస్మతి రైస్ ఉంటాయి కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది దాంతో అది ఇంకా టేస్ట్. సో నేనైతే ఈ రైస్ని అయితే ముందుగా కడిగి పెట్టుకొని నానబెట్టుకున్నాను కదా, ఆ వాటర్ అయితే పక్కకు పెట్టుకున్నాను అనమాట. రైస్ మాత్రం ఇందులో వేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాను. సో ఆ తర్వాత నేను మూత తీసి మళ్ళీ మనం నానబెట్టుకున్న రైస్ వాటర్ అయితే ఉన్నాయి కదా పక్కకు పెట్టుకున్నవి, ఆ వాటర్ అయితే నేను 1 కప్కి 2 కప్స్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అనమాట. నేను అలా వేసుకోవాలి. సో అలా వేసుకున్న తర్వాత నేను మంచిగా కలుపుకొని మళ్ళీ మనం ఒకసారి టేస్ట్ చూసుకొని దాంట్లో ఉప్పు, కారం సరిపోతే ఓకే, సరిపోకపోతే మాత్రం కొంచెం ఈ టైంలో మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. వేసుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని
ఉడికించుకుంటే ఇదిగోండి ఇలా కుక్ అయిపోతూ ఉంటుంది. మనకి బాయిల్ అవుతూ ఉంటుంది. సో, ఇదే టైంలో మనం కొత్తిమీర ఉంటుంది కదా! సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇందులో మనం పుదీనా కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చనమాట. సో, నా దగ్గర పుదీనా నేను నైట్ కదా! సో, తెంపలేదనమాట. అందువల్ల వేయట్లేదు. ఇంకా నేనైతే ఈ టైంలో ఇదిగోండి ఇలా కొంచెం దగ్గరగా వచ్చింది కదా! కలిపే స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం కొత్తిమీర అనేది సన్నగా తరుక్కొని వేసుకోవాలి వాష్ చేసుకొని. ఆ తర్వాత ఇదిగోండి ఒకసారి కలిపి మూత పెట్టుకున్నామంటే మొత్తం కూడా దగ్గరగా పడిపోతుంది. ఇంకా మనకి రైస్ కూడా మంచిగా కుక్ అయిపోతుందనమాట. అప్పటికి మనం తర్వాత స్టేజ్‌లో మనం కలుపుకోవాలనుకుంటే రైస్ అనేది అంత గంటకి అంటుకుపోతుంది కాబట్టి కలుపుకోలేము. గట్టిగా అయిపోతుంది కాబట్టి. అందుకని నేను కొంచెం వాటర్ ఉన్నప్పుడు మాత్రమే కొత్తిమీర ఏసి మొత్తం కలుపుతున్నాననమాట. సో, ఇలా ఇదిగోండి ఇలా అనుకున్న తర్వాత మనమైతే మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే చూడండి మనకి మొత్తం గంజి లోపల మొత్తం కూడా గుంజేసుకుంటుంది. మొత్తం కూడా కుక్ అయిపోతుంది. ఆవిరిలాగా వస్తుంది. మనకి ఒకసారి చేత్తో టచ్ చేస్తే మొత్తం కూడా అసలు వాటర్ తగలదు. వేలు పెట్టి చూసినప్పుడు మనకి తడి అనేది తగలకుండా, తేమ అనేది లేకుండా ఉంటుందనమాట రైస్‌లో. సో, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే మనకు రైస్ అనేది రెసిపీ రెడీ అయిపోతుంది. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు దీన్ని. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్.